అందరికీ నమస్కారం. మార్చి 3, 2026న పాల్గొన పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవిస్తోంది. గ్రస్తోదయ చంద్రగ్రహణంగా మనకి దర్శనమిస్తుంది. పాక్షిక గ్రహణం. అంతరిక్షంలో ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ మన ప్రాంతంలో భారతదేశానికి ఇది పాక్షికంగా గోచరిస్తోంది. మధ్యాహ్నము 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమైనటువంటి గ్రహణము సాయంత్రము 6 గంటల 47 నిమిషాల వరకు ఇది కొనసాగుతుంది. అంటే అత్యధిక కాలము పగటి సమయంలో ఏర్పడుతోంది. చంద్రగ్రహణాలు ఎప్పుడు పగటి సమయంలో కనబడవు. అంటే చంద్రగ్రహణాలు కనిపించాలంటే చంద్రుడు ఉదయించి ఉండాలి. అది రాత్రి సమయం అయి ఉండాలి. ఇక్కడ మన హైదరాబాద్ ప్రాంతానికి చంద్రోదయ సమయాన్ని గనక చూసినట్లయితే 6 గంటల 22 నిమిషాలు చంద్రోదయ సమయం. ఇక ముందు సమయం అంతా మనకు కనబడదు. అంటే మాక్సిమము ఎక్లిప్స్ అంతా పూర్తయిపోయి ఉంటుంది ఆ సమయానికి. అంటే 3 గంటల 22 నిమిషాలకి ప్రారంభమైనటువంటి గ్రహణము, గ్రహణ మధ్యకాలం వచ్చేసి సాయంత్రము 5 గంటల 3 నిమిషాలు. కానీ ఇక్కడ చంద్రుడు ఉదయించేది మాత్రం 6:22 సాయంత్రం. ఇక సంపూర్ణమయ్యేది 6 గంటల 47 నిమిషాలు. కాబట్టి ఆ 20, 25 నిమిషాల స్పాన్ ఏదైతే ఉందో అంటే 6:22 నుంచి 6:47 వరకు ఉన్నటువంటి ఆ స్పాను అది కూడా మనకి మోక్షము, ముక్తి కాలమే మనకి దర్శనయోగ్యంగా ఉంటుంది. అంటే పాక్షిక గ్రహణంగా మనకి దర్శనమిస్తుంది. అంటే మనకి ఎంత కనిపించినా అంటే 10 నిమిషాలు కనిపించినా, 5 నిమిషాలు కనిపించినా మన ప్రాంతంలో ఆ గ్రహణ నియమాలన్నీ వర్తిస్తాయి. ఇది అంతరిక్షంలో సంపూర్ణ గ్రహణము. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన ప్రాంతంలో మాత్రము ఇది పాక్షికంగా దర్శనమిస్తుంది. ఇక్కడ మనం గ్రహణ నియమాల్ని గనక చూసినట్లయితే భోజన నియమాలు, భోజనం ఎప్పుడు చేయాలి అని సందేహం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం కాబట్టి మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజనం ఆచరేత్ అనగా చంద్రుడు గ్రహణంతో ఉదయిస్తున్నాడు కాబట్టి ఆ రోజు పగలు మొత్తం భోజనం చేయరాదు. ఇది శాస్త్ర నియమం. అలాగే చంద్రగ్రహేతు యస్మిన్ యామే గ్రహణం తస్మాత్ పూర్వం ప్రహరత్రయం నభుంజీత. ఎప్పుడైతే చంద్రగ్రహణము సంభవిస్తుందో అప్పుడు ప్రహరత్రయం నభుంజీత, 3 ప్రహరలు కాలము మనం తినకుండా ఉండాలి. అంటే 9 గంటలు. ప్రహర అంటే 3 గంటలు, 3 ప్రహరలు అంటే 9. ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమైంది? 3 గంటల 20 నిమిషాలు కాబట్టి దానికి పూర్వం 9 గంటల ముందు వరకు ఏవి తినకూడదు అని దాని యొక్క అర్థం. ఇక ఈ నియమాలన్నీ ఎవరికి వర్తిస్తాయి అంటే సాధారణ వ్యక్తులకి, ఆరోగ్యవంతులకు మాత్రమే ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. చిన్నపిల్లలకి, వృద్ధులకి, తర్వాత మందుల మీద ఆధారపడేటటువంటి వారికి ఈ నియమాలవి వర్తించవు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి వారికి ఎటువంటి నియమాలు ఉంటాయంటే వారికి కేవలం ఒక ప్రహర ముందు వరకు మాత్రం తినకుండా ఉంటే సరిపోతుంది. అంటే మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల లోపు వారు భోజనాదుల్ని పూర్తి చేసుకున్నట్లయితే అది వారికి శ్రేయస్సునిస్తుంది. ఎవరు? చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే మందు బిళ్ళల మీద ఆధారపడేవారు. స్నాన నియమాలు గనక చూసినట్లయితే పట్టు స్నానం అవసరమా అని మనకి ప్రశ్న వస్తుంది. సాధారణంగా గ్రహణం పట్టేటప్పుడు చేసేటటువంటి స్నానాన్ని పట్టు స్నానం అని అంటాం. అయితే ఇక్కడ గ్రహణం పగలే ప్రారంభమైన ఇక్కడ మనకి శాస్త్రం ఏం తెలియజేస్తోందంటే చాక్షుష దర్శనం కన్నా జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంత రీత్యా వచ్చినటువంటి ఆ గణితాగత గ్రహణ కాలాన్ని నిమిత్తంగా తీసుకొని, దాన్ని ఆధారంగా తీసుకొని అక్కడ నిమిత్త స్నానం చేయాలి అని తెలియజేస్తోంది. అంటే ఇక్కడ మనకి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి గ్రహణం ప్రారంభమైంది అని మనకి గణితాగతంగా వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో స్నానం తప్పనిసరిగా చేయాలి. 3 గంటల 20 నిమిషాలకి పట్టు స్నానాన్ని ఆచరించాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర అవగతస్య నిమిత్తత్వం అంటే సిద్ధాంతపరంగా మనం ఏదైతే గణితాన్ని చేస్తామో దాన్ని ఆధారంగా నిమిత్తంగా తీసుకొని ఇక్కడ స్నానాన్ని చేయాలి. జ్యోతిష్ శాస్త్ర గణితం ద్వారా గ్రహణం ఉందని తెలియడమే నియమాలు పాటించడానికి ప్రధాన కారణం. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. మరి ఏ గ్రహణమైనా పాటించాలంటే అట్లా కాదు. ఇక్కడ మనకి ఆ గ్రహణము
కొంతైనా కనబడాలి మన ప్రాంతానికి. కనిపిస్తేనే ఈ నియమాలన్నీ పాటించాలి. మేఘాలు అడ్డు వచ్చినా, చంద్రుడు ఇంకా ఉదయించకపోయినా శాస్త్రం ద్వారా గ్రహణ సమయం అని తెలిస్తే స్నానాన్ని తప్పనిసరిగా చేయాలి, ఆచరించాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఇక పట్టు స్నానం విషయానికొస్తే చంద్రుడు ఉదయించేటటువంటి సమయానికి ముందే పూర్వమే మనం పట్టు స్నానం చేసేస్తాం. అంటే ఇక్కడ 3:20 మధ్యాహ్నం పట్టు స్నానం చేస్తాం. ఆ తర్వాత గ్రస్యమానే భవేత్ స్నానం. గ్రస్యమానే భవేత్ స్నానం అంటే చంద్రుడు యొక్క గ్రహణము ప్రారంభమైంది అని మనకి తెలుసుకున్న తర్వాత ఆ స్నానాన్ని చేస్తాం. గ్రస్తే హోమో విధీయతే. గ్రస్తే హోమో విధీయతే అంటే మధ్యలో గ్రహణం మధ్య సమయంలో హోమాన్ని నిర్వహించడము, అలాగే దేవతారాధన చేసుకోవడము, ఇష్టదేవతారాధన, జపం చేసుకోవడం ఇవి చేయాలి. ఆ తర్వాత ముచ్యమానే భవేత్ దానం. ఈ గ్రహణం పూర్తయిపోతోంది అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత దానాన్ని ఇవ్వాలి. ఇక ముక్తే స్నానం విధీయతే. పూర్తయిపోయింది గ్రహణము, అప్పుడు స్నానాన్ని ఆచరించాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఇక గ్రహణము విడిచేటటువంటి సమయము 6:47 ఈ సమయానికి సచేల స్నానం చేయాలి. పట్టు స్నానం అలాగే చేయాలి, విడుపు స్నానం కూడా అదే విధంగా చేయాలి. సచేలం అంటే మనం ఏ వస్త్రాల మీదైతే ఉంటామో అదే వస్త్రాల మీద చేయాలి. ఇక్కడ మనకి సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహుదర్శనే అని చెప్తోంది. అందరికీ సూతక దోషము ఈ రాహు దర్శనం ద్వారా ఏర్పడుతుంది. అలాగే సర్వం గంగా సమంతోయం సర్వే వ్యాస సమాద్విజ అని మనకి తెలియజేస్తుంది. అంటే ప్రతి ఒక్క జలము గంగా జలంతో సమానం అవుతుంది ఆ సమయంలో, గ్రహణ సమయంలో అని మనకి తెలియజేస్తుంది. కాబట్టి మీరు స్నానం చేయడం ద్వారా గంగలో స్నానం చేసినటువంటి పుణ్యఫలాన్ని అక్కడ మనకి సంప్రాప్తం అవుతుంది అని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఇక పుణ్యకాలము మరియు జపహోమాదులు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, గ్రహణ పుణ్యకాలము ఈ చంద్రోదయము ఉదయించినప్పుడే, అంటే చంద్రుడు ఉదయించినప్పుడే మనకి పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సాయంత్రము 6:22 నుండి 6:47 వరకు, అంటే చాలా తక్కువ సమయం, 25 నిమిషాలు మాత్రమే ఈ పుణ్యకాలము ఉంటోంది. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలి? గ్రస్తే హోమో విధీయతే ముచ్యమానే భవేద్దానం ముక్తే స్నానం విధీయతే. ఈ సందర్భంలో జపం చేసుకోవడం, అంటే చంద్రోదయం అవుతున్న సందర్భంలో జపాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత దానాన్ని కూడా ఇవ్వాలి. ఆ దానము ఎలా ఇవ్వాలి అంటే, తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదుంతుధ నమస్తుభ్యం తారక నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్ అనేటటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ ఈ దానాన్ని ఇవ్వాలి. అలాగే 6:47 తర్వాత ఈ దానాన్ని, అంటే వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని, అలాగే చెప్పినటువంటి ధాన్యాలని ఇస్తే సరిపోతుంది. ఇక హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే మనకి పండగ నిర్ణయంలో హోలీ మార్చి 3వ తారీఖు వస్తోంది. మార్చి 3వ తారీఖు హోలీ పండుగ. కానీ గ్రహణము కూడా ఆ సందర్భంలో ఏర్పడుతున్న కారణం చేత ముందు రోజు కామదహనం చేసుకొని, ఆ తర్వాత రోజు అంటే గ్రహణం పూర్తయిన తర్వాత ఈ రంగులు చల్లుకోవడము, ఆ ఉత్సవాన్ని, హోలికోత్సవాన్ని జరుపుకోవడము చేస్తే అది శ్రేయస్సునిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మార్చి 2వ తేదీ రాత్రి మనకి కామదహనము చేసుకోవాలి. అలాగే హోలీ రంగులు చల్లుకోవడం ఎప్పుడంటే మార్చి 4వ తారీఖు బుధవారం జరుపుకోవాలి. గ్రహణము మోక్షమైన తర్వాత మరుసటి రోజు ఉత్సవాన్ని జరుపుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.